స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి. ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నివాళులర్పించిన వివిధ రాజకీయ ప్రజా సంఘాల నేతలు మరియు అధికారులు. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు ప్రారంభించిన జిల్లా అధికారి సుధాకర్రావు. వార్తలను వివరాలు. పొంగనూరులో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్ల రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటించారు. పట్టణంలోని పోలీస్ లైన్లో గల వెలుగు కార్యాలయంలో నిర్వహించిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరవగా కూటమి నేతలు చల్ల రామచంద్రారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. కొంచెం నిలబడు. తర్వాత శిక్షణ కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు రామకృష్ణరాజు, దేశాది ప్రకాష్, సివి రెడ్డి, శ్రీకాంత్, సుహేల్ బాషా, మండల అధ్యక్షులు మాధవరెడ్డి, గిరిబాబు, ప్రశాంత్ స్వామి, అంజుమన్ కార్యదర్శి ఇబ్రహీం, షమీర్లాల్, సదాం హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి మహిళలకు అనేక కార్యక్రమాలు మళ్ళీ తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మహిళల దగ్గర ప్రతి ఒక్కరూ కూడా స్వయం ఉపాధి పని కల్పించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడవాలని చెప్పి గత 20 సంవత్సరాల నుంచి కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేసింది మీకు అందరికీ తెలుసు. ఎప్పుడో 20 సంవత్సరాల ముందు కూడా ఆ రోజు డాక్రా సంఘాలని పెట్టి ఈ రాష్ట్రంలోని మహిళలకు గుర్తింపు తేవల్ల వాళ్ళు బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందని చెప్పి ఆ రోజు పెద్ద ఆలోచనతో డాక్రా సంఘాలు పెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడికి తగ్గించేస్తాం. మీకు అందరికీ తెలుసు, ఆ రోజు డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో కొన్ని పార్టీలు కొంతమంది నాయకులు చాలా ఎద్దేవా చేశారు. ఎందుకంటే మహిళలందరినీ కూడా చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిప్పుతా ఉన్నాడు, బ్యాంకులకు తిప్పుతా ఉన్నాడు, లేనిపోనేటిని వాళ్ళకన్నీ నేర్పించి మా కుటుంబాలు నాశనం చేస్తా ఉన్నాడు అని చెప్పి ఆ రోజు అన్నమాట మీరు కూడా విన్నారు. కానీ అదే రోజు ఈ రోజు వాళ్ళే కూడా ఈ మహిళలే ఆ కుటుంబానికి దేవుళ్ళు ఆదర్శులుగా మారినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఎవరైతే అన్నారో వాళ్ళే ఇప్పుడు మహిళా మంది ఆ కుటుంబానికి దేవుళ్ళుగా మారినారు. ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమం ఇచ్చినా మహిళల దగ్గరనే ప్రారంభించడం చూస్తున్నారు.
ప్రతి ఇంటికి తిరుగుతున్నాడు, ప్రతి ఇంట్లో టీ వేస్తున్నాడు, టీ కూడా మహిళలకు నేర్పిస్తున్నాడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉంటా. ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళ కష్టాలు ఏముంటాయి, వాళ్ళు ఏం పడుతున్నారు అని చెప్పి ప్రతి నిత్యము ఆలోచించేసి ముందుకు తీసుకుని పోతున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాడు. అదే విధంగా మీరు చూశారు ఈ బీసీ కార్పొరేషన్ లో, ఎస్సీ కార్పొరేషన్ లో, మైనారిటీ కార్పొరేషన్ అనేది గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎక్కడా ఏ బుద్ధు కనపడని పాపం పోలేదు. అవన్నీ అటకెక్కేసినాయి. ఏ లోను లేదు, ఏ కార్పొరేషన్ లేదు, ఎవరికి వచ్చేది లేదు. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి కులాన్ని, ప్రతి కార్పొరేషన్ కూడా మళ్ళీ పునరుద్ధరించి ఆ కార్పొరేషన్లకు అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేసి ఈ రోజు మళ్ళీ అన్ని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామంటే ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులున్నా, ఎంత ఆర్థికంగా మనం వెనకబడినా కూడా ఈ రోజు ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేయాలా. ఎందుకంటే అదేవిధంగా ఈ రోజు ఈ పుంగనూరు నియోజకవర్గంలో 2 బీసీ కార్పొరేషన్ ట్రైనింగ్ మహిళా ట్రైనింగ్ సెంటర్లు 2 ఓపెన్ చేశారు. అందులో భాగంగా ఈ రోజు పుంగనూరు పట్టణంలో 140 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో తెల్లవారితో మార్నింగ్ సెక్షన్, ఈవినింగ్ సెక్షన్ 2 సెక్షన్లు ఉంటాయి. మార్నింగ్ 70 మందికి, ఈవినింగ్ 70 మందికి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు అందరికి కూడా మంచి భవిష్యత్తు ఇచ్చి మీ అందరికి కూడా లోన్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మిషన్లు ఇచ్చి మీ స్వయం ఉపాధి కల్పించి మీకు అందరికి కూడా ఆదర్శంగా తీసుకుంటారని చెప్పి మన ముఖ్యమంత్రి పెద్ద ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున మీరందరూ ఆహ్వానించి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమావేశం అనంతరం స్థానిక ట్రావెలర్స్ బంగ్లాలో పార్టీ శ్రేణులతో చెల్లా రామచంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందజేసే సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక బీసీ సంక్షేమ భవనం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముద, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్, చుడ చైర్పర్సన్ కటారి హేమలత, బీసీ కార్పొరేషన్ ఈడీ శ్రీదేవి, బీసీ సంక్షేమ శాఖ డీడీ మునేంద్రయ్యలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం మహాత్మా జ్యోతిబా పూలే భవనం నందు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మరియు జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం వారి ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి ఉత్సవ వేడుకల కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అందజేసే సంక్షేమ పథకాలు ఉపయోగించుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే సంఘ సంస్కర్త అని, బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించాలన్న ఉద్దేశంతో మహాత్మా జ్యోతిబా పూలే తన సతీమణి సావిత్రిబాయి పూలేని దేశంలో మొట్టమొదట మహిళా ఉపాధ్యాయురాలుగా చేసి బడుగు బలహీన వర్గాల మహిళలు చదువు చెప్పడం జరిగిందని తెలిపారు. వారు చూపిన బాటలో నేడు ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా యువత, మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోందన్నారు. మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా శిక్షణ ఇప్పించి వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని,
దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మూడో వ్యక్తి వద్దకు పోకుండా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో PGRSలో జిల్లా కలెక్టర్ జేసీ వద్దకు వచ్చి మీ సమస్యలను చెప్పుకోవచ్చని, మీ సమస్యలకు సంబంధించిన అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం జిల్లాలో బీసీ మహిళలకు మరియు యువతకు 535 మందికి 11,58,95,000 రూపాయల మెగా చెక్కును జిల్లా కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే, మేయర్, చురా చైర్పర్సన్ చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు ఫులే సార్ వాళ్ళకి గుర్తు చేస్తున్నాము, వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. బీసీ కమ్యూనిటీ వెల్ఫేర్ కోసం వాళ్ళ త్యాగం గుర్తు చేస్తున్నాము. సో ఈరోజు వాళ్ళకి ఒక శ్రద్ధాంజలి ఇవ్వడం. ఇంకా కాకుండా బీసీ భవన్లో ఇప్పుడు 10:30 లోన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మరియు వెల్ఫేర్ ప్రోగ్రామ్ కూడా ఉండడం జరిగినాయి. ఆ ప్రోగ్రామ్ సందర్భంగా కూడా 500 లోన్స్ కూడా బేసిక్లీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తున్నాము. సో ముఖ్యంగా చూస్తే చిత్తూరు జిల్లాలో బీసీ కమ్యూనిటీ రోల్, వాళ్ళ కాంట్రిబ్యూషన్, వాళ్ళ డెవలప్మెంట్ ఇంకా ఫ్యూచర్లో ఎట్లా అభివృద్ధి జరగాలి, చాలా కార్యక్రమం చేయాలి. ఇంకా కొన్ని సబ్ కమ్యూనిటీస్ బ్యాక్వర్డ్ ఉన్నాయి, ఇంకా అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకోవాలి. సో ఆర్థికంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోసం కొన్ని ప్రోగ్రామ్ లోన్ చేయబోతున్నాము. ఇంకా కాకుండా లోన్స్ కాకుండా ల్యాండ్ సంబంధించి చూస్తే కూడా బీసీ కమ్యూనిటీస్ ఏమేం పట్టాస్, ఏమేం ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి, ఎస్పెషల్గా ఫోకస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో పైలట్ ఫేజ్ కింద ఒక 7 మండల్స్లో సాచురేషన్ బేసిస్లో కమ్యూనిటీకి ఏమేమి పట్టా రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. అండ్ కాలనీస్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్ డెవలప్మెంట్ కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ రిక్వైర్మెంట్స్ కూడా స్పెషలీ మనం ఫోకస్ చేసి కమ్యూనిటీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో పులే గారు మెసేజ్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కంట్రీ డెవలప్మెంట్ కోసం అందరూ చదవాలి, గుర్తు చేసుకోవాలి. గుర్తు చేస్తే అటువంటి లీడర్షిప్ వాళ్ళు ఎలా మనకు ప్రొవైడ్ చేశారు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కంట్రీ వైడ్ లీడర్షిప్ ప్రొవైడ్ చేస్తే మనం ఇంకా అభివృద్ధి చేయగలుగుతాము, ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఇంకా ఏమేమి మనకి ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి తగ్గిస్తాము. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు శుక్రవారం ఉత్సవం జరిగింది. పార్వతీ పరమేశ్వరులు పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తీర్చేందుకు చలవేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ అన్నారు. పొంగనూరు మండలం కుమరణతం, చంద్రమాకులపల్లి, సింగిరిగుంట, బోడివరపల్లి గ్రామాల వద్ద గల సచివాలయాల సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను జిల్లా అధికారి ప్రారంభించారు. వేసవిలో ప్రజలు బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లీలా మాధవి, ఈవార్డి నారాయణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ లీలా మాధవి, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదనాచారి ఇలా వివిధ శాఖల అధికారులు శుక్రవారం హాజరయ్యారు. దళిత వాడల్లో నెలకొన్న సమస్యలను కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే తదితర విషయాలపై చర్చించారు. దళిత నాయకులు నమస్కారాలండి. మన ఎస్ఐ గారు ఇప్పుడే ఆయనకి సీట్ ఇవ్వలేదు అడిగట్టారు. ఆయన సబ్జెక్ట్ ఉంటుంది. ఎవరిని అధికారులు వచ్చిన వాళ్ళు సీట్ అలాగే చేయాలి కదా. మీరు ఆయన అడిగట్టారు. కొద్ది సబ్జెక్ట్ ఎవరు చెప్పాలా? వచ్చిన అధికారులు అవమానపరిచింది కదా. ఇలాంటి పెట్టినారు, ఎస్ఎస్ కేసు పెట్టినారు. కానీ ఎవరు అరెస్ట్ చేయలేదు. అడగదామంటే ఆయన సీట్ లేదు. ఒక అధికారి కూడా సీట్ ఇకపోతే మేము ఎవరు అడగలం? సీట్ లేకపోతే ఆయన అవమానం అడిగి వెళ్తున్నాడు. ఆయన సీట్ అయ్యింది. విచారం చేసి అవశేషాలు వెళ్ళారు. గ్రామాలకు చివరిగా ఉన్న ఎస్సీ కాలనీలో దోమల బెడద ఎక్కువ ఉంది కాబట్టి కమిషనర్ గారు అందరూ చర్య తీసుకొని బాగింగ్ చేయవలసిందిగా ఆయన కోరుకుంటున్నాను. సార్ మొత్తం ఎస్సీ కాలనీ పూర్తి ఉన్న ఉంటాయి. మా కాలనీలంతా చెరువులు పక్కన కట్టిన పాలెం, కోల్వీ కాలనీ, మేల్పేట ఎస్సీ కాలనీ, తోపటి ఎస్సీ కాలనీ అంతా ఊరు పెట్టి ఉంటాయి. మా కాలనీలు గోళ్ళవాణిలు అంతా దోమలు ఎక్కువైపోయినాయి సార్. ఈ సమ్మర్ కాబట్టి బాగింగ్ ఉంది. చేస్తున్నాము. ఇంకోటి నీళ్లు తగ్గినాయి అంటారు. దానికి ఆల్టర్నేట్ కూడా ప్రపోజల్ కూడా పంపించినాము. ఒక 1 వీక్ 10 days లో మేము చెప్పినాము. ఎందుకంటే ఆ కాలనీ నుంచి వేరే వాళ్ళకి కూడా వాటర్ పోతున్నాయి అంటే అక్కడ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసి వీళ్ళకు అక్కడికి కట్ చేయించేసి ఇచ్చినాము. ఇంకోటి రామాయణ గారు ఒక ట్యాంక్ ని డిమాలిష్ చేయాలా అని అన్నారు. అది కూడా ప్రపోజల్ అనేది పంపించినాము. అది ట్యాంక్ మనం ఓహెచ్ఎస్ఆర్ డిమాలిష్ చేయాలంటే మరి మన చేతిలో పని కాదు. దాన్ని మేము పైకి పంపించి పర్మిషన్ తీసుకొని మళ్ళీ డిమాలిష్ చేయాలా. సో ఇవన్నీ కూడా నేను మాకు ఇచ్చిన వాటిల్లో మేము కంప్లీట్ చేసి అనేది తెలియజేస్తాం. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. ఇంకొక బోర్ ఉంటే దానికి కూడా మోటార్ పెట్టారు. అయితే అక్కడ ట్రాన్స్ఫర్ లేని కారణంగా ఈ కనెక్షన్ ఇవ్వడానికి ఇబ్బందికరంగా ఉండడం వల్ల ఆ మోటార్ దాన్ని పీల్చిందంటే ఉంటుంది ఆ బోరు. ఈ మోటార్ ఇప్పుడు వస్తున్న నీళ్ళు అయితే తక్కువైపోయినాయి. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. అక్కడ ట్రాన్స్ఫర్ ఎక్స్ట్రా పెడితే అన్ని బోర్డులకి అడ్జస్ట్ అవుతాయి. ప్రాబ్లం అక్కడ ట్రాన్స్ఫర్ మెయిన్ వచ్చి కరెంట్ ట్రాన్స్ఫర్ మెయిన్ ప్రాబ్లం మేడం. దాని ఇష్యూని మరి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టుకుని దాన్ని చేస్తే తొందరగా సాల్వ్ అవుతుంది మేడం. సరే, డిమాండ్ అడుగుతాము, ఇండియన్ రైజ్ చేస్తాం. అది ఏమంటే అది ట్రాన్స్ఫార్మర్స్ కు 3 లక్షలు 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు అంటాను. అంత పంచాయతీల్లో లేవు. దాన్ని నేను వేరే ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకొని నేను ఇప్పించే ఏర్పాటు ఒక 1 month లోపల నేను సాల్వ్ చేయించేస్తాను. పోయిన నెల 27వ తారీఖు 10:30కి హాస్పిటల్కి పోయినాము. అక్కడ డాక్టర్ లేడు. ఆయన అక్కడ నుండి నైట్ డాక్టర్ ఫోన్లో ట్రీట్మెంట్. సార్ ఏం సార్ బీపీ ఇట్లుంది ఇంజక్షన్ వేసినాడు. ఆక్సిజన్ లేదు, మీరు తొందరగా తీసుకోమని చనిపోయినాడు. నేను చెప్పేది ఒకటే, పనికిరాని హాస్పిటల్ మీద విచారణ చేయండి. ఇలాంటి వాళ్ళు డాక్టర్లు నేనేదో మెడికల్ క్యాంపులు పెట్టినాము ఇది పెట్టినాము అని పెట్టుకొని హాస్పిటల్ పెట్టి జనాలు సపేస్తున్నారు. దీని మీద దయచేసి మండల తహసీల్దార్ గారికి, మండల మెజిస్ట్రేట్ మీరు ప్రతి ఒక్క అధికారి మీద మీరు చర్యలు తీసుకునే బాధ్యత మీకు ఉండాలి. మీరు స్పందిస్తారు. కమిషనర్ గారు తెల్లారి ఫోన్ చేస్తే ఎక్కడుంటారు, ఏం సమస్య ఉందో దాని మీద స్పందిస్తారు. పోలీసులు చిన్న దొంగతనం జరిగితే ఏడు తిరుగుతారు. మీరు మండల మెజిస్ట్రేట్ సార్, జనాలు చచ్చిపోతా ఉన్నారు. మెడికల్ ఆఫీసర్ని అడగండి, మీరు వచ్చి విచారణ చేయండి, దాని మీద సరదా సమగ్ర దర్యాప్తు చేయండి, జనాలు కాపాడేది చూడండి. మీరు రావడము, ఆఫీసులో కూర్చోవడము, వెళ్ళిపోవడము, మీరు ఎక్కడైనా పోయి జరిగిన దేని మీద విచారణ చేసినారా? పొంగనూరులో ఈ 3-4 నెలల నుంచి 10 సిబ్బంది చచ్చిపోయినారు. వాళ్ళ రోడ్డు మీదకి వస్తున్నాయి. హాస్పిటల్ ఉన్నాడు. రాత్రి 10:30కి పోతే ఎవరో హాస్పిటల్ డాక్టర్ ఉంటాడు. ఆ డాక్టర్ ఏం చేస్తారు, ఫోన్ చేసి సార్ ఇంక ఇట్లుంది ఫోన్ చేస్తే ఫోన్లో ట్రీట్మెంట్. ఏం ఆన్లైన్ వ్యాపారమా? ఈరోజు జనాలు ప్రాణాలు తీసేస్తా ఉన్నారు. ఆన్లైన్ వ్యాపారం లాగా అయిపోయింది. పేపర్కి వచ్చే మనుషులు స్పందించిపోతే ఎందుకు సార్ అధికారులు? మేము ఇచ్చే పన్నులతో, మేము కట్టే ట్యాక్సులతో మీకు అంత జీతాలు వస్తున్నాయి. అడిగే బాధ్యత మాకున్నా సార్. దీని మీద దయచేసి అధికారులు రకంగా అనుకోవద్దండి. ఈ రోజు మా తమ్ముడు కాదు, ఈ మధ్య చనిపోయిన వాళ్ళని మీరు కనుక్కోండి. వాళ్ళ ఫ్యామిలీ రోడ్లో ఉన్నారు. ఈ రోజు తినేకి తిండి లేక ఉన్నవాడు, ఇంట్లో ఆధారం ఉన్నవాడు చనిపోతే దాని మీద మరుసటి రోజు వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుందో దయచేసి ఆలోచించండి.
నేను వేరే విధంగా అధికారులు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పరిస్థితులు అట్లాంటివి. దయచేసి దీని మీద స్పందించండి. రాబోయే కాలంలో ఇలాంటి వాటిని జరగకుండా చూడాలని నేను కోరుకుంటూ నా అకౌంట్ ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిబా పూలే జయంతి వేడుకలను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి ఉపాధ్యాయుడైనటువంటి జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి కార్యక్రమము పొంగనూరులో జరపడం జరుగుతూ ఉన్నది. మహనీయుల యొక్క జీవిత చరిత్రను తప్పనిసరిగా ప్రజలందరూ తెలుసుకోవాలి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన మన వెనుకబడిన తరగతులంతా కలిసి జ్యోతిరావు పూలే గారి జీవిత చరిత్రను ఒక సంశయంగా మనము ప్రకటించుకొని వారు చేసినటువంటి కృషికి బడుగు బలహీన వర్గాల అణచివేతకు గురైన ఆ సందర్భంలో 18వ శతాబ్దంలోనే ఒక యుగ పురుషుడుగా జ్యోతిరావు పూలే గారు జన్మించడము చాలా మంచి శుభసూచకం. మనకు బ్రిటిష్ కాలం నుండి అణచివేతకు గురైనటువంటి బడుగు బలహీన వర్గాల ఆశయాలను ముందుకు తీసుకొని వచ్చేదానికి తన కుటుంబాన్ని కూడా అతను త్యాగం చేసి భార్యాభర్తలు ఇద్దరు కూడా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కోసము ఒక సామాజిక ఉద్యమకారుడిగా ఉద్యమాలు నడిపిస్తూ మనలో చైతన్యము తీసుకొని వచ్చినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అందువలన ఆయనకి ఇప్పటికీ 198 సంవత్సరాలు అయినది. 2వ శతాబ్దం ముగిసి 3వ శతాబ్దానికి మనం అడుగుడుతూ ఉన్నాం. ఇప్పటికి కూడా మనకు ఈ ప్రభుత్వము ఎన్ని మారినా కూడా బడుగు బలహీన వర్గాల యొక్క జీవితాలు మారడం లేదు. అందువల్ల చదువులోనే బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుంటాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు జ్యోతిరావు పూలే జన్మదిన ఎందుకంటే ప్రజలు అనగారిన ప్రజలకు ఎంతో మందికి వాళ్ళ భార్య సావిత్రి పూలే ద్వారా విద్యాబుద్ధులు చెప్పించిన మహాత్ముడు. మరో బీసీల కోసము ఎంతో ఎస్సీ ఎస్టీల కోసము ఎంతో సేవలు చేసిన జ్యోతిరావు పూలే గారు ఈరోజు పుంగనూరులో ఎస్సీ ఎస్టీ రోజు పుంగనూరు నియోజకవర్గంలో బీసీలకి ఎస్సీ ఎస్టీలకు అనగాని వర్గాలకు సరైన రాజకీయం ఇవ్వడం లేదు, రాజ్యాంగం ఇవ్వడం లేదు. రాజ్యాంగంలో బీసీలకు ఎంతో ఉన్నతి ఇవ్వాలని ఉంది, కానీ ఎవరు ఇక్కడ పట్టించుకోవడం లేదు. ఎప్పుడు అగ్రవర్ణాలకే 1952 నుంచి అగ్రవర్ణాలకే ఎమ్మెల్యే టికెట్లు కానీ మున్సిపాలిటీ టికెట్లు కానీ చిత్తూరు పార్లమెంట్ టికెట్లు కానీ వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి ఇక తగ్గేది లేదు. 2029 పక్కా బీసీలే ఇక్కడ ఎమ్మెల్యేగా కావాలి. సహకారం అందించాలి. బీసీ మైనార్టీలు అంటే అందరూ వస్తారు, ముస్లింలు వస్తారు, ప్రతి క్రైస్తవులు వస్తారు, అందరూ వస్తారు. ఒకసారి తగ్గించండి ఈ అగ్ర ఉన్నాల అవిద్యాన్ని తగ్గించండి. మనం తప్పకుండా నెక్స్ట్ టైం బీసీలే కావాలి. బీసీ ఎవరు నిలబడినా వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. బీసీని గెలిపించుకోవాలి. బీసీ రాజ్యాంగాన్ని స్థాపించాలి. జై భీమ్. ఈరోజు చాలా సంతోషము. 198వ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని పుంగనూరులో బహుజన సహకారంతో ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర బీసీలకు 52% రిజర్వేషన్ పెంచాలని ఏకైక పార్టీ ఈరోజు అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తామని బహుజన సమాజ్ పార్టీ ఈరోజు. ఎందుకంటే మేమెంతో మా వాటా అంతే అని చెప్పేసి ఈరోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందర బీసీలకి వాటా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ధర్నా చేస్తున్నారు. అయితే బహుజన హక్కులు మనమందరూ కలవలేక విడిపోతున్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ఆ రోజుట్లో జ్యోతిరావు పూలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్యకు రాజకీయంగా దూరంగా బడులకు దూరంగా ఉన్నటువంటి సమాజ వర్గాన్ని చదువుకొని ఉద్యమాలు చేసినటువంటి
మొట్టమొదటి మహాత్మ ఆయన కృషి వల్ల, ఆయన ఉద్యమం వల్లనే ఈరోజు బహుజనులు, మహిళలు అనేక రంగాల్లో వృద్ధి చెందారు. అభివృద్ధి చెందారంటే వారి యొక్క పోరాట పటిమ అని మనం గుర్తుంచుకోవాలి. అయితే మన కోసం ఎవరు పోరాటం చేయనటువంటి వ్యక్తుల్ని మనం అందరం ఎక్కిస్తున్నాం. మన కోసం పోరాటం చేయనటువంటి బుద్ధుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అశోకుడు, వాళ్ళని మనం గుర్తించుకోకుండా మనం కాలయాపన చేస్తున్నాం. వారి చరిత్ర తెలుసుకోకుండా బీసీల్లో, ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ఐక్యత రావడం లేదు. అందువల్లనే మనం రాజ్యాధికారులకు దూరంగా ఉన్నాం. అయితే ఇప్పటికైనా అందరూ చదువుకున్నారు, రాజకీయ పదవులు అలంకరిస్తున్నారు. ఇంతో అంతో జ్యోతిరావు పూలే వల్ల, పెరియార్ వల్ల, నారాయణ గురు వల్ల, సాహు మహారాజు వల్ల జ్ఞానం వచ్చింది. కాబట్టి ఇకనైనా అందరూ కలుసుకొని రాజ్యాధికారం మనం వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే మనం పూలే వారసులం, పెరియార్ వారసులం, నారాయణ గురు వారసులం. ఎందుకంటే సిద్ధాంతమైనటువంటి వాళ్ళం. మనం సిద్ధాంతం లేని వాళ్ళం కాదు. మనం సిద్ధాంతం లేని పార్టీలో మనం కొనసాగడం మనోరలం. ఎందుకంటే మన సిద్ధాంతం ఉంది. ఈ దేశం మూలవాసలం. ఈ దేశంలో శ్రమకు అన్ని కష్టపడి సాధించేది బహుజనులు, దాన్ని అనుభవించేది సామాజిక తక్కువ ఉన్నటువంటి వర్గాల వాళ్ళు అనుభవిస్తున్నారు. అయితే ఈ దేశంలో కష్టపడి పనిచేసేది మనము, జెండాలు పోసేది మనము, అన్ని ఓట్లేసేది మనము. ఇక్కడ నుంచి కాదు కుదరతో నింపి కాన్సీరాం ఆలోచన విధానాన్ని మనం అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కాన్సీరాం అతిపెద్ద ఉత్తరప్రదేశ్లో 3 సార్లు ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి చేసే ఘనత ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏమి, దేశవ్యాప్తంగా ఏమి ఈ పండుగ నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మా రాష్ట్రంలో కూడా గౌరవనీయ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూలే గారి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం అన్ని సంఘాలు కలిసి ఈ సంక్షేమ కార్యక్రమం జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారి గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్పారు. గొప్ప మేధావి, బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల సంక్షేమం కొరకు, వారి విద్య కొరకు పాటుపడిన గొప్ప వ్యక్తి పూలే గారు. అటువంటి వ్యక్తి మహనీయుని విగ్రహాన్ని మన అమరావతిలో విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి, అలాగే శాసనసభలో భారతరత్న పూలే గారి దంపతులకు కేటాయించాలని చెప్పి శాసనసభలో తీర్మానించాలని చెప్పి గౌరవులు మన ముఖ్యమంత్రి గారికి వినియోగించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గతంలో కొన్ని రాష్ట్రాలు ఆమోదం తెలిపారు భారతరత్న ఇవ్వాలని చెప్పి. కాబట్టి మన రాష్ట్రంలో కూడా పూలే గారి దంపతులకు భారతరత్న కేటాయిస్తూ అమరావతిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పుంగనూరులో నుంచి డిమాండ్ చేస్తూ మా బీసీ సంఖ్యా సంబంధాల తరఫున అందరికీ శుభాకాంక్షలు చేస్తూ జై పూలే. జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే ఆశయాలను, జ్యోతిరావు పూలే ఆశయాలను అడుగు బలహీన వర్గాల ఐక్యత, అడుగు బలహీన వర్గాల ఐక్యత. ఉన్నటువంటి ప్రభుత్వాలు బీసీలకు ఎప్పటికి కూడా అన్యాయం చేయలేదు. ఈరోజు రాష్ట్రంలో కానీ మరి కేంద్రంలో కానీ చూసుకుంటే బీసీలకు మంత్రి పదవులు కానీ, వివిధ కార్పొరేషన్లు కానీ, రాజ్యసభలో కానీ సీట్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కావాలని అడగాలి కానీ ప్రభుత్వాలు ఏమీ చేయలేదు బీసీలకు అని చెప్పడం అనేది సమంజసం కాదని చెప్పేసి బీజేపీ తరఫున నేను ఖండిస్తా ఉన్నా వాళ్ళ వాదనను. ఈరోజు మనం పూలే గారి జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు ముఖ్యంగా పూలే గారు వారి యొక్క ఆశయాలను మనం కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పి గతంలో కూడా మేము చెప్పాం బీజేపీ తరఫున. కాబట్టి ఇంకా కొన్ని కులాలు వారికి ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ అందని విషయం మాకు తెలుసు. వాటిని కూడా అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో బీసీలకు అనేక కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ ఐక్యంగా కృషి చేస్తున్న విషయాన్ని మనము గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు భారతీయ జనతా పార్టీగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం ఎవరైతే పూలే గారు ఉన్నారో ఆ మహానుభావుని యొక్క ఆశయాలను ఇంకా కింది స్థాయికి తీసుకెళ్లి ఆయన ఆశయాలను కొనసాగించడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చొల్ల రామచంద్రారెడ్డి.
వేడుకలు నివాళులర్పించిన వివిధ రాజకీయ ప్రజా సంఘాల నేతలు మరియు అధికారులు. గ్రామాల్లో చలివేంద్రాల ఏర్పాటు ప్రారంభించిన జిల్లా అధికారి సుధాకర్రావు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.